హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా పాలకూర ఇలా చేయండి. పాలకూరను శుభ్రంగా కడిగి కోసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు మగ్గాక పసుపు వేయండి. ఈ పాలకూర రోటీకి కానీ అన్నం, చపాతీకి సూపర్ కాంబినేషన్. సింపుల్గా కూడా వండుకోవచ్చు. తర్వాత పాలకూర వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. అందులో ఉన్న నీరంతా పోవాలి. అందులో టమాటా ముక్కలు వేసి కారం, ఉప్పు, మసాలా వేసి దగ్గరగా వచ్చే వరకు ఉడికించాలి. అలా దగ్గరగా వస్తే కూర రెడీ అయినట్టే. కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, సింపుల్గా పాలకూర ఇలా చేయండి. పాలకూరను శుభ్రంగా కడిగి కోసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు గింజలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు మగ్గాక పసుపు వేయండి. ఈ పాలకూర రోటీకి కానీ అన్నం, చపాతీకి సూపర్ కాంబినేషన్. సింపుల్గా కూడా వండుకోవచ్చు. తర్వాత పాలకూర వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించాలి. అందులో ఉన్న నీరంతా పోవాలి. అందులో టమాటా ముక్కలు వేసి కారం, ఉప్పు, మసాలా వేసి దగ్గరగా వచ్చే వరకు ఉడికించాలి. అలా దగ్గరగా వస్తే కూర రెడీ అయినట్టే. కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.